ఆశించి వాటి కొరకే ప్రయాసపడేవారు ఉన్నారు. కానీ మన పోయినటువంటి జాన్ ప్రసాదయ్య గారి వేటిని ఆశించకుండా దేవుడు పరిచర్య చేయాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి, కొందరు దేవుని రాజ్యాన్ని చేర్చాలి. ఆ ఉద్దేశంతో వచ్చారు. మరి అదే ఉద్దేశంలో ఆయన జీవిస్తున్నప్పుడు మరి ఆయన సొంతంగా ఆర్థికపరమైన వనరులకు సమకూర్చే అవకాశాలకి ఆయన చాలా సమీపంలో అనేక సందర్భాలు ఎత్తుకుంటూ వచ్చినా కానీ వాటిని కాదనుకున్నాడు. అలాగనే మరి ఇక్కడ పరిచయం చేసిన చూసుకోవడానికి చిన్న బిడ్డలుగా ఉన్నారు. ఊహించిన విత్ సెకండ్లోనే ఖాళీ చేసిన పరిస్థితి కనుక ఆయన ఇప్పుడు కూడా మనం ఇప్పటికైనా సేవకుడు వారు దేవుని మీద ఆధారపడాలి. మన ఊరే కాబట్టి అదే కదా, దేవుడు ఒక చోటుగా ఇంకో చోట పంపిస్తే అసలు ఇంకో విషయం ఏంటంటే పరిచర్య అనే దాంట్లో కూడా దేవుడి ద్వారా మనం అనుకోవచ్చు. ఈరోజు కూడా ఆయన చేసినటువంటి పరిచర్య ఏంటంటే ఆయన దేవుని పట్ల హృదయపూర్వక యథార్థంగా చేశాడంతే. సేవను ఎక్కడ దుర్వినియోగం చేయలేదు. ఆయన ఒక ఆత్మ రక్షించబడ్డా లేక మనం అనుకుంటే ఇక్కడే మనం చూడాల్సింది కాదు. ఆయన సాక్షి జీవితాల పరిచర్యకు సాక్షి. పరిచర్య అభివృద్ధి ఉందంటే 100 సంఘాలు కట్టామనేదో లేకపోతే 100 మంది ఉన్నారా ఎస్టాబ్లిష్ చేసామనేది కాదు. అతను ఏ విధంగా తన హృదయం జీల్ చూడండి, మన ఆ స్థితిలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఆయన పిలుపుని బట్టి ఉన్నా లేకపోయినా తన దర్శనం ఇది కాబట్టి తను ఉన్న స్థితిలో ఆ పరిచర్య అంటే దాని విస్ఫోటనం అంటే దాని యొక్క విస్తరణ చూసే పరిస్థితి లేకపోయినా దేవుడు నాకు ఇచ్చింది ఇంతవరకే, ఈ ఉన్న కొంచెంలోనే నేను దేవునికి నమ్మకంగా ఉంటాను. ఫ్యూచర్ దేవుని చేతిలో ఉంటుంది. దేవుడు అంటే ఒక వ్యక్తిని పిలిచిన వెంటనే అబ్రహాముని పిలిచాడు, ఒక్క కొడుకుని ఇచ్చాడు. చెప్పడం మాత్రం ఆకాశ నక్షత్రం అంత చెప్పాడు. సముద్రం తీసుకున్నాను అనుకుంటున్నాను. 170 సంవత్సరాలు బతికినా కానీ ఆ శారంకి అంటే ఆ తర్వాత ఆఖరికి ఒక ఆయనకు కొడుకు, తర్వాత కేతులు చేసుకున్నట్టు ఒక 6 కుమారులు పుట్టారు. అది కాదు, కానీ ఆయన చేసిన వాగ్దానంలో మాకు ఒకే ఒక కుమారుడు అక్కడ నుంచి జ్ఞాపకం కదా ఫ్యూచర్. ఇప్పుడు ఈరోజు మనం అంతా ఇజ్రాయెల్ దేశంతో కోసం మనం కూడా చేరిపోయాం. ఏమో వారి కుమారుని దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఎందుకంటే విత్తేవాడు ఒకరు, నారు పోసేవాడు. అభివృద్ధి మాత్రం ఆయన విత్తాడు, జస్ట్ నారు పోసాడు. పల్లవ వరకు అనేది ఆయన చేతిలో ఉంటుంది. కనుక అంత సేవకులు మనం చేసే పని మనం ఎంత సంపాదించేది కాదు, కానీ ఉన్నంతలో ఉన్న దాంట్లో నమ్మకంగా ఉంటే చాలు. ఎందుకంటే మంది ఈ లోకం కాదు. ఇప్పుడు సాగు అయితే లాభం ఏంటి? ఏ లాభం? అందుకని యెహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? 15వ కీర్తన అదే. దేవుడు దావీదు మహారాజు అయినటువంటి దావీదు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతాడు. ఏమంటాడు అక్కడ? యెహోవా గుడారములో అతిథిగా ఉండ నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపు ఆ వచనాలన్నీ కూడా వివరించటం కాదు, జాన్ ప్రసాద్ గారు సరిపోతాయి. ఆ వచనాలన్నీ కూడా రేపు విశ్వాసమైన సాకుల మనం ఒకరోజు వాటిలో సొరపడాలి, వాటిని సంపాదించుకోవాలి. కొండారు ఆయన దగ్గర అబద్ధాలు ఉండవు, ఒకడిని నిందించడు, ఒకడు మోసం చేయడు, ఒకడు కీడు చేయడు, ఒకడి మీద పగ ఉండదు, ద్వేషం ఉండదు, సౌమ్యుడు, సాత్వికుడు, ప్రభువుకు అప్పగిస్తాడు. ఆయన అని చెప్పుకోవటం కాదు, మనం కూడా ఏది సంపాదించాలి. ముఖ్యంగా సాగు దేవుని యొక్క అతి ఉన్నతమైన మహిమగల పరిచర్లకు మహిమగల రాజ్యంలోనికి ఆ జీవ వృక్షం యొక్క ఫలాలు భుజించగలిగినటువంటి ఆ పరిశుద్ధ స్థానంలోనికి
వెళ్ళాలంటే కంపల్సరిగా ఆ దైవ సేవకు చూపినటువంటి ఆ మాదిరికరం సేవకుడికి ఉండాల్సిన విధానాన్ని ఆయన మనకు చూపించాడు. ప్రజలాడు కనుక ఆ రీతిగా మనము ముందుకు సాగాలని కోరుతున్నాను. మరి ఈ విధంగా ఈరోజు ఇట్టి కార్యక్రమాన్ని దేవుడు మరి ఆశీర్వదకరంగా జరిగించినందుకై ప్రభుకి మరొకసారి వందనాలు తెలియజేస్తున్న కోటుగా మరి ఆత్మచేటువంటి అమ్మగారికి, కుటుంబానికి, అలాగే సోదరులు మరి కృపాలదాస్ గారికి, సంఘ సభ్యులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి వాక్యం మంచి